బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రెబెల్ స్టార్ ప్రభాస్తో భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్న చిత్రం స్పిరిట్. ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది రాజాసాబ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న సలార్ 2, హనురాగపుడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పిరిట్ సినిమా షూట్ జరిగేది ఎప్పుడో అని ఫ్యాన్స్తో పాటుగా సినీ ఎక్స్పర్ట్స్ కూడా అనుకున్నారు. అయితే అందరికీ దిమ్మ తిరిగే అప్డేట్ ఇచ్చారు నిర్మాత భూషణ్ కుమార్. ఈ న్యూస్ విని ప్రభాస్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ టైం పోలీస్గా కనిపించనున్నారు. క్యారెక్టర్ మేక్ ఓవర్కి కూడా సమయం పడుతోంది. ది రాజాసాబ్, సలార్ 2, హనురాగపుడి సినిమాలలో బిజీగా ఉన్న ప్రభాస్ స్పిరిట్ మూవీ స్టార్ట్ చేసేది 2026-27లోనో అనుకున్నారు అంతా. కానీ మూవీ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ ఈ సినిమా షూటింగ్ 2024 డిసెంబర్లోనే ప్రారంభం అని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నటువంటి ఈ సినిమా ఇంత తొందరగా ప్రారంభం కానుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరోవైపు ఈ సినిమా మ్యూజిక్ సెట్టింగ్స్ని సందీప్, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్తో కలిసి ఎప్పుడో ప్రారంభించారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 10న రాజాసాబ్ గ్రాండ్గా రిలీజ్ ఉండడంతో డైరెక్టర్ మారుతి నాన్ స్టాప్గా షూటింగ్ కొనసాగిస్తున్నారు. అయితే ఈ షూట్లో ప్రభాస్ లేరు. హీరో లేని ఇతర సీన్స్ని షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హనురాగపుడి ఫౌజీ షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. అయితే హీరో లేకుండా షూటింగ్ చేయడం టైం సేవింగ్ పనే అయినా ఈ మధ్యకాలంలో వస్తున్న స్టార్ హీరోస్ మూవీస్లో హీరో లేని సీన్లు ఎన్ని ఉంటాయో అంటూ చిన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు.